చంద్రబాబు అంటేనే ఆర్భాటానికి మారుపేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన హంగు ఆర్భాటాలకు కొదవలేదు. అలాంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంకేముంది, కావాల్సినవన్నీ కాళ్ల దగ్గరికే తెప్పించుకుంటున్నారు. కాదు కనీసం కాళ్ళు కింద పెట్టకుండా ప్రయాణాలు సాగించేస్తున్నారు. అందుకోసం పాత హెలికాప్టర్ని పక్కన పెట్టేశారు. అత్యాధునిక సదుపాయాలున్న కొత్త చాపర్ను వాడుతున్నారు. ఇంకేముంది, ఎక్కడికి వెళ్లాలన్నా సరే నేరుగా ఇంటి నుంచే గాలి ప్రయాణాలు చేసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హెలికాప్టర్ను మార్చారు. 15 నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నిరంతరం ప్రత్యేక విమానం, హెలికాప్టర్లలోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు, ఢిల్లీ పర్యటనలు, హైదరాబాద్ వీకెండ్ టూర్లన్నీ వీటిలోనే సాగుతున్నాయి. ఇన్నాళ్లు బెల్ తయారీ చాపర్ను వినియోగించారు చంద్రబాబు. అది పాతబడిందని, దాని స్థానంలో కొత్తది కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎయిర్ బస్ H-160 మోడల్ హెలికాప్టర్ తెప్పించారు అధికారులు. పాత హెలికాప్టర్ ఎక్కువ దూరం ప్రయాణానికి పనికొచ్చేది కాదని, చంద్రబాబు భద్రత దృష్ట్యా కొత్త చాపర్ను వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు 10 రోజులుగా కొత్త హెలికాప్టర్ వాడుతున్నారు. ఇన్నాళ్లు సీఎం చంద్రబాబు ఏదైనా జిల్లాకు వెళ్లాలంటే ఉండవల్లిలోని కరకట్ట నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చాపర్లో వెళ్లేవారు. అక్కడ్నుంచి స్పెషల్ ఫ్లైట్లో ప్రయాణించేవారు. ఆయా రాష్ట్రాల్లో సందర్శించే మార్గాలను బట్టి చాపర్ లేదా రోడ్డు మార్గంలో ప్రయాణం సాగించేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నేరుగా తన కరకట్ట నివాసం నుంచే ఎక్కడికైనా వెళ్లేలా కొత్త హెలికాప్టర్ వాడుతున్నారు. పైలట్లు కాకుండా మరో 6 సైతం ఇందులో ప్రయాణించే వీలుంది. అంటే దాదాపుగా స్పెషల్ ఫ్లైట్ తరహాలో ఉంటుంది. ఈ అత్యాధునిక కొత్త చాపర్ను చంద్రబాబు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే దీన్ని అద్దె ప్రాతిపదికన వినియోగిస్తున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. కానీ హెలికాప్టర్కు అద్దె ఎంత చెల్లిస్తున్నారనేది మాత్రం ప్రకటించలేదు ప్రభుత్వం.